జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు. 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 నీ తప్పేం లేదురా. నీ తప్పేం లేదురా. వచ్చావా? నువ్వు వస్తావని నాకు తెలుసు. కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికేగా. చెప్పినప్పుడు వినరు. ఎంతమందిని చూడలేదు. ఓకే సార్. సార్ వాడు కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాడు. అనయ్య 4 రోజులు లేట్ అయినా పర్లేదు, ఢిల్లీలో నువ్వు ఎర్రగదీయాలన్నయ్య. ఏదైనా పని ఉంటే ఒక్క ఫోన్ కొట్టు, కాలేజ్ మొత్తం ఢిల్లీలో వెళ్ళిపోతాం అన్నయ్య. బాయ్ అన్నయ్య. బాయ్. ఏమనుకున్నారు కూడా పలక పగులుద్రే. ఏంటి ఇంతమంది వచ్చారు? నా కోసమే. నాకు తెలుసు మీరు అందరు నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కాదు. గొడవ స్టార్ట్ అయ్యాక దొమ్మిలో కలిసిపోయి దొరికిన వాడిని కొట్టి థియేటర్ తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఎవరు కొట్టుకుంటున్నా వినోదం చూస్తూ చప్పట్లు కొట్టడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. సారీ బాస్, ఎవరే బాప్తో నాకు సరిగ్గా క్లారిటీ లేదు. బై మిస్టేక్ ఎవరినైనా కొడితే ఏమనుకోద్దే ప్లీజ్. ఇప్పుడు కొంచెం క్లారిటీగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. నీకు చాలా బలుపురా. ఊరొద్దులు వెళ్ళమని వార్నింగ్ ఇస్తే సిటీలో ఉండడం కాకుండా మా కాలేజ్కి వస్తారన్నా. వీటితో డిస్కషన్ ఏంగునా? ఎందుకు వచ్చారో కాలేజ్కి? ఎందుకు వచ్చారో కాలేజ్కి? రే ఆగు, ఎందుకు వచ్చారు ఆ కాలేజ్కి? ఎందుకు వస్తాం? చదువుకోవడానికి కదా. అక్కడ చెప్పరా అది. ఎటకారంగా ఉందారా? ఎటకారంగా ఉందారా? నీ ప్రాబ్లం ఏంట్రా? అవును, ఆ రోజు ఆ రౌడీని లీడ్ చేసింది నువ్వే కదా? చేతి తీయరా చెయ్యి. వాళ్ళు వీడిని కొడుతున్నారా, వీడు వాళ్ళని కొడుతున్నాడా? ఇవాళే జాయిన్ అయినట్టున్నావు. వచ్చిన రోజే గొడవ. ఎందుకు వచ్చారు ఆ కాలేజ్కి అని అడిగాడు సార్. చదువుకోవడానికని చెప్తే వీడికి ఆన్సర్ నచ్చలేదు, గొడవైంది. అంత మాత్రానికే కొట్టుకోడాలా? ఏంటి సార్ ఊరికే కొట్టుకున్నామంటారు? గట్టిగా 4 పీకుదామంటే ఎక్కడ, పరిగెత్తడంలోనే సరిపోయింది. దొరికాడు అన్నప్పటికీ మీరు వచ్చారు. ఎరా నేను కొట్టానా? వాడే కొట్టలేదంటున్నాడు, మీరేంటి సార్? అయినా కొట్టుకోటాలి ఈ కాలేజ్కి ఏమైనా కొత్త? సార్ నేను క్లాస్కి వెళ్ళొచ్చా? సరే సరే వెళ్ళండి. గో గో ఆల్ ఆఫ్ యు గో టు ది క్లాసెస్. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వెళ్ళాలి.
పెట్టారు పెట్టారు పరుగు పెట్టారు అయ్యో రామ పెట్టారు 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 పరుగు పెట్టారు అయ్యో రామ తిన్నారు 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 తన్నులు తిన్నారు అయ్యో రామ మేడలెక్కించి ఓడలు దూకించి treasures to the east and the west. These treasures are the brave sons of Mother India. They have proudly Excuse me, sir. Can I come in? proudly responded to the call of duty Hi. in the Hello. First World War. They have courted martyrdom and ఇక్కడ ఉన్న వెదవులు సరిపోక ఇంకో వెదవ వచ్చాడు. their victory. క్యా కూర్చున్నాయి. ఏమో బాబు, మీ కుర్రోళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. నువ్వేమో ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా అంటున్నావు, మాకు మాత్రం భయంగానే ఉంది. ఆడికేం పోయింది, రిస్క్ ఏనా ఉంటే నాకే కదా. అంకుల్ ఇది తింటే రిస్క్ ఏం లేదు కదా, మీరేగా చేసింది. చూశారు కదా, నేనే చేశాను. హ్యాపీగా తినండి. థ్యాంక్స్. చాలా అంకుల్. రారా టిఫిన్ తింది గాని. సిస్టమ్ ఏంటి బయట పెట్టారు? ఇంటర్నెట్ ఉన్న సిస్టమ్ హాల్లోనే ఉండాలట్రా. అబ్బాయి చెప్పేదాకా నాకు అర్థం కాలేదు. నెట్ ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో. మా స్టడీ మెటీరియల్ మొత్తం నెట్ లోనే ఉంటుంది. నేను ఎప్పటి నుంచో వెయిటింగ్. వంటలు ఎలా చేయాలో కూడా ఉంటుందా బాబు? మీ రేంజ్ వంటలు అసలు ఎందులోనే ఉండవంటే. థ్యాంక్స్. అయినా రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, బుద్ధి లేకుండా? వాళ్ళకి దొరికింటేనా గట్టిగా తిడదామంటే ఫ్రెండ్. అమ్మయ్యా వచ్చావా? బానే ఉన్నావుగా? నువ్వు కనిపించకపోయేసరికి ఏం జరిగిందో ఏమోనని తెగ భయపడుతున్నాను. నేను మళ్ళీ కాలేజీలో జాయిన్ అయ్యాను. కాలేజీలో జాయిన్ అయ్యావా? ఏ కాలేజ్? ఎంజిఎం కాలేజ్. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. నాలాగా లైఫ్ మిస్ అయిపోతావు అనుకున్నాను. చాలా మంచి పని చేసావు. మళ్ళీ ఆ రౌడీలు నీతో గొడవ పడితే స్టూడెంట్స్ మొత్తం నీ వెనకొస్తారు తెలుసా? అందుకే జాయిన్ అయ్యావా? భలే ఐడియా వేసావు. ఇప్పుడు యూత్ లా కనిపిస్తున్నావు. మరి నాకు ట్రీట్ ఏం కావాలి? ఇప్పుడు కాదులే, బాగా ఆలోచించి అడుగుతాను. కాలేజ్ విశేషాలేంటి? ముందు అందరితో ఫ్రెండ్షిప్ చేయి. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా లేదా? ప్రస్తుతానికి ఒకడు అయ్యాడు. అవునా? వాడితో కలిసి కాలేజ్ మొత్తం తిరుగుంటావే. అదే జరిగింది. చూసావా, కనిపెట్టాను. నాలెడ్జ్ అమ్మా. మిగతా వాళ్ళతో కూడా తొందరగా ఫ్రెండ్షిప్ చేయి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. అవును మామ, క్రికెట్ ప్లేయర్స్ ఎందుకు బబుల్ గమ్ నవ్వుతారు? టెన్షన్ మావా, టెన్షన్ గ్రౌండ్ లో ఉన్నోడికి తెలుస్తుంది. ఆ టెన్షన్ లేకుండా ఉండడం కోసం పాప వాళ్ళు బబ్బులు కూడా వెళ్తుంటారు. నిన్న మ్యాటర్ చెప్పవేను? అదా తెలీదా మీకు? నా కొత్త కుర్రాడు వచ్చాడా, ఆడి పక్క నుంచి మన గుణాలు ఇలా వెళ్తున్నారా, ఆడు అడ్డంగా వచ్చాడా. అప్పటికే మన వాళ్ళు అందరితో గొడవలు ఎందుకు లేని పక్క నుంచి వెళ్ళిపోతున్నారా. మళ్ళీ ఈడేమో రాజాగడ భుజం చేసాడు రా. అయినా కూడా రాజాగాడు నేను సీనియర్ని, ఎవరైనా చూస్తే బాగోదు భుజమే చేతిమని చాలా మర్యాదగా చెప్పాడు రా. అంతే, నన్నే భుజమే చేతిమంటావరా అని చెప్పి ఆడిని పట్టుకుని టపి 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 కొడిచాడా. అసలు ఆడాన్ని కొట్టడానికే భుజం మీద చెయ్యేసాడు. భుజం మీద చేసేది కొట్టడానికేనా? ఏదో ఫ్రెండ్లీగా వేసుకుంటాం కదా మనం. మరి అదే ఆయడానికి ఏయడానికి చాలా తేడా ఉంది. తెలియబోతు తెలినట్టుండు. In London, Gandhi as a student kept a strict watch on himself. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes. నేను బయటికి వెళ్ళొచ్చా? ఎందుకు? మీకు మీరే బోర్డుకి పాఠాలు చెప్పుకుని ఉంటే మేమెందుకు సార్ క్లాస్కి రావడం? బోర్డుని చూసి రాసుకోవడానికా? అదంతా టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా సార్. సారీ సార్, పర్మిషన్ అడిగినందుకు. ఎంతసేపు రా, త్వరగానండి. ఎక్స్క్యూజ్ మీ బాస్, బాల్ ప్లీజ్. హలో బాస్, ఇది బాస్కెట్ బాల్, ఫుట్బాల్ కాదు, తన్నకూడదు. ఏం ఆడుతున్నారు నువ్వు? బాస్కెట్ బాల్ ఫుట్బాల్ కి తేడా తెలియదు నాకు. 3 years బాస్కెట్ బాల్ నేషనల్ ఛాంపియన్. స్టాఫ్ రూమ్ లో చూడు ఎన్ని కప్పులు మెడల్లు ఉంటాయో. సురేష్ కుమార్, ఎంఏ ఎంపీడి. బాస్కెట్ బాల్ గురించి నాకు చెప్తున్నా. నాకు ఎప్పుడో సంగతులు, ఇప్పుడు ఎందుకు బాస్? ఇప్పుడేంటి? బాస్కెట్ బాల్ ని కాల్తో తన్న ఎక్స్ ఛాంపియన్ సురేష్ కుమార్. కూల్ డౌన్. ఏం ఐడియా ఉంటే చెప్పరా, ఆడు వెళ్ళిపోతాడు. మావయ్య, మీ కజిన్ పక్కా తెలంగాణ అనుకుంటా. అవునవును. మైసమ్మ, చాయ్ సరిపోతా, సమోసా కూడా కావాలనా? చాయ్ చాలు. తెలంగాణ